ఆరవ ఉపవాస ప్రార్థనలోకి, డ్రై ఫాస్టింగ్లోకి విచ్చేసినటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అందరం కూడా పైకి లేచి నిల్చుందాం. దెన్ లెట్స్ స్టార్ట్ టు ప్రే రైట్ నౌ. కృపా సత్య సంపూర్ణ నా ప్రియ పరలోకమున్న మా తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నత నామమును బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరవ ఉపవాస ప్రార్థనలోకి అయా మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మ వలన ఈరోజు సంఘమునకు, సంఘంలో ఉన్న వారికి మాత్రమే కాదు, అందరికీ అయా ఈ వాక్యమును బట్టి నీకు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండుటకు నీ మహాకృప, నీ వాత్సల్యత, నీ అనుగ్రహమును అనుగ్రహించువాడు నీవే ప్రభువా. ఈరోజు నీ వాక్యము వింటుండగా అనేక మంది బిడ్డలను అయా నువ్వు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మదేవా, ఈరోజు ఈ వాక్యము వింటుండగానే వారి మనస్సుల్లోనూ వారి హృదయములలోనూ ప్రతి బిడ్డకి శాంతి, సమాధానము, అయా నిబ్బరమైన మనస్సును వారికి దయచేయండి ప్రభా. ఈ ఆరవ ఉపవాసంలో అయా నువ్వు ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడమని నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడి అందరినీ ఆదరించువాడివి, ఓదార్చువాడివి, ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించే దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా. ప్రభు అయిన యేసు, ఈరోజు అనేక మందినైనా మరి తిరస్కరణతోనూ, బాధలతోనూ, వేదనతోనూ నలిగి కృంగి కృషించిపోయిన అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా. వారి బాధలు ఎవరితో చెప్పుకుంటారు అయ్యా? వారు నీ దగ్గర మాత్రమే వారు వేడుకొనగలరు నాయన, నీకు మాత్రమే చెప్పుకోగలరు, నీకు మాత్రమే వారు నాయన వివరించుకోగలరు నాయన. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో ఈరోజు వాక్యము మాట్లాడుతుండగా అయ్యా ఇక్కడ ఉన్నవారికి ఫేస్బుక్లో, యూట్యూబ్లో నీ యొక్క సందేశమును, వర్తమానము వింటుండగానే అనేక మంది బిడ్డలను నువ్వు విడిపించినే ఉన్నందుకు నీకు స్తోత్రం నాయన. ప్రభువా, ఇక్కడ ఉన్న ఒక్కొక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి బిడ్డపై కూడా నీ కరుణ, నీ వాత్సల్యత, నీ అనుగ్రహంతో నింపండి నాయన. ఏ ఒక్క బిడ్డని కూడా నువ్వు చెయ్యి విడవవు, ఎడబాయివని నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మదేవా, మమ్మల్ని బలపరచువాడు నీవే, మమ్మల్ని నిలబెట్టువాడు నీవే, బలహీనంగా ఉన్నవారిని బలముగా మార్చువాడు నీవే ప్రభువా. ఈరోజు నీ వాక్యము వలన ప్రతి మనసుకు, ప్రతి హృదయమునకు అయా నీవే బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి నీ ఆత్మశక్తితో, బలముతో నింపి ప్రతి బిడ్డ పైన ఈరోజు వాక్యం ద్వారా అందరినీ దీవించి ఆశీర్వదించమని నజరైనగు యేసు నామములో వేడుకుంటూ ప్రార్థించినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈరోజు వాక్య పరిచర్య ఏంటి అంటే, రిజెక్షన్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. దేవుడు అంటున్నాడు, తిరస్కరణను ఒక ఆశీర్వాదముగా దేవుడు మార్చగలిగే గొప్ప దేవుడు మన దేవుడు. చాలా మంది జీవితాల్లో మరి తిరస్కరణ అనేది ఒక ఆశీర్వాదం, తిరస్కరణ అనేది ఒక వరము కూడా. మరి బైబిల్లో ఎంతమందికి ఇది అర్థమవుతుందో ఏమో నాకు తెలియదు, కానీ చూడండి, మరి ముఖ్యంగా తిరస్కరణ ఎంతమంది అవుతున్నారో, మరి రక్షణ కోసం దైవిక సాధనం లేదా క్రీస్తు స్వంత తిరస్కరణ సమాంతరముగా రూపించేవి మనం అనేకమైన అధ్యాయాల్లో, వచనాల్లో చూస్తున్నాం. తిరస్కరణ అనగానే చాలామంది ఒక బాధ అనుకుంటారు. తిరస్కరణ అనగానే
చాలామంది నొప్పి, వేదన, కష్టం, దుఃఖం, మరణ బాధ, మరణ వేదన అని చాలామంది అనుకుంటూ ఉన్నారండి. తిరస్కరణ అనేది బైబిల్ ప్రకారం అది ఒక ఆశీర్వాదం అంట. మరి తిరస్కరణ అనేది ఒక దీవెన అనేది చాలామంది మర్చిపోతూ ఉన్నారు. అందుకనే దేవుడు మరి ప్రత్యేకంగా చూడండి, తిరస్కరణ ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన తిరస్కరించబడతావు, లేకపోతే స్నేహితుల ద్వారా నువ్వు తిరస్కరించబడతావు, ఒక ఉద్యోగంలో నువ్వు తిరస్కరించబడుతూ ఉంటావు, లేకపోతే నువ్వు అనేక మందిలో మరి సొసైటీ నుంచి నువ్వు తిరస్కరించబడుతున్నావు, మరి వివాహము సంబంధించిన విషయాల్లో తిరస్కరించబడుతున్నావు. చాలామంది కుటుంబంలో తల్లిదండ్రుల ద్వారా నువ్వు తిరస్కరించబడుతున్నావేమో, లేకపోతే భార్య భర్తను తిరస్కరిస్తుందేమో, భర్త భార్యను తిరస్కరిస్తుందేమో. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు ఎంత తిరస్కారమునకు గురి అవుతున్నావో అది నీకు అంతగా ఆశీర్వాదకరంగా మారుతుందంట. ఈరోజు దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకు ప్రభువా, అనేక మంది జీవితాల్లో తిరస్కారానికి ఎందుకు గురి అవుతున్నారు? ఎందుకు మరి అనేక మంది జీవితాల్లో ఈ తిరస్కరణతో పాటు మరి వారి జీవితంలో మరి చాలామంది దుఃఖము, మరి చేదు, మరి చాలామంది అందులోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? తిరస్కారము అనేది ఒక ఆశీర్వాదము అంటున్నాడు దేవుడు. మీకు ఒకటి తెలుసా? దేవుడు నన్ను ఆయన పిలుపుకు పిలువబడినప్పుడు చాలామంది నన్ను రిజెక్షన్గా చూశారండి, చాలామంది నన్ను తిరస్కరించారు కూడా. ఇదిగో దేవుని నమ్ముకున్నప్పుడు చాలామంది నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. చాలామంది నేను తిరస్కారానికి గురి అయినప్పుడు చాలామంది నువ్వు బ్రతికితే ఎంత, బ్రతకపోతే ఎంత, చస్తే మేలు కదా. ఇదిగో నేను ఎప్పుడైతే బైబిల్ పట్టుకొని బైబిల్ని నేను సువార్తగా మార్చబడినప్పుడు, ఒక సువార్తికునుగా నేను బయలుదేరినప్పుడు చాలామంది ఏం చేస్తారో తెలుసా? నన్ను తిరస్కరించారండి. కొంచెం పెంచాల, చాలా హార్డ్ ఉందమ్మా, కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా, మ్యూజిక్ కూడా చూడండి. చాలామంది నిన్ను తిరస్కరిస్తున్నారు. కొంచెం ఎక్కువ పెంచు, సరిపోద్ది. చూడండి, నేను సువార్తికునుగా పిలువబడినప్పుడు నన్ను సమాజంలో నుంచి తిరస్కరించారు, కుటుంబంలో నుంచి నన్ను తిరస్కరించారు, బంధువులు నన్ను తిరస్కరించారు, స్నేహితులు నన్ను తిరస్కరించారు, అనేక మంది నన్ను తిరస్కరించారండి. మీకు తెలియదు, కొన్ని రాత్రులు, కొన్ని పగలు నేను ఎంతో, నా మనస్సు, నా హృదయము చాలా వేదన అనిపించింది నాకు. కొంచెం ఎక్కువ, కొంచెం వాయిస్ హార్డ్ ఉంది. చూడండి, దేవుడు ప్రత్యేకంగా మనకి ఏం తెలియజేస్తున్నాడో తెలుసా? ఈరోజు నీ జీవితంలో నువ్వు అనేకమైన నిందలకు, బాధలకు నువ్వు చేయబడుతున్నావేమో. చాలామంది నిన్ను గుర్తించరు బిడ్డ. చాలామంది నిన్ను ఏం చేస్తారో తెలుసా? నిందిస్తుంటారు. దేవుడు నిన్ను, ఎవరైతే బైబిల్ ప్రకారం ఎంతమంది అయితే నువ్వు తిరస్కారానికి ఎక్కువగా గురి అవుతున్నావో, తిరస్కరింపబడిన వాడంట దేవునికి చాలా ఇష్టమైన బిడ్డ అంట. తెలుసా? బైబిల్ చెప్తుంది అది. తిరస్కరించబడిన వాడు ఏంటో తెలుసా? దేవుని వాక్య ప్రకారం వాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. తిరస్కారమునకు గురి అయిన వాడు, ఈ లోకంలో తండ్రి నిన్ను విడిచిన, తల్లి విడిచిన, బంధువులు విడిచిన, ఎవరు నిన్ను విడిచినా, విడనాడినా ఏమన్నాడో తెలుసా? బిడ్డ, నీ పేరుని నా చేతుల్లో, అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను. నీవు చెక్కబడి ఉన్నావు బిడ్డ. నీ పేరుతో సహా నా ముందు ఉన్నది, నీ పేరుతో సహా రాయబడి ఉన్నది బిడ్డ. ఇది నీ తల్లి చేతిలో, తండ్రి చేతిలో నీ పేరు రాయబడలేదు. నీ బంధువుల చేతిలో
పేరు రాయబడాలి. ఎవరి చేతిలో? ఈ భూలోకంలో నువ్వు తిరస్కరించబడుతున్నప్పుడల్లా నీ పేరు ఎక్కడ రాయబడుతుంది? ఆయన అరచేతిలో రాయబడుతుంది అన్నమాట. ఆల్రెడీ దేవుడు రాసేసాడు. ఫలానా వ్యక్తి ఈ భూమి మీద తిరస్కరించబడి ఉన్నాడు. ఈ లోకంలో చాలా మంది ఆ బిడ్డని తిరస్కరించారు. ఆ బిడ్డని ఎవరు కూడా చూడలేదు అనుకున్నారేమో. నువ్వు తిరస్కారమునకు గురి అయినప్పుడు అంట ఎక్కడెక్కడ రాయబడుతుందో తెలుసా? జీవ గ్రంథంలో రాయబడుతుంది. నెంబర్ 1, నువ్వు తిరస్కరించబడినప్పటికీ, ఎవరు విడనాడినా, ఎవరు నన్ను వదిలేసినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడంట. మొట్టమొదటిగా జీవ గ్రంథంలో నీ పేరు. రెండవది ఎక్కడ రాయబడుతుందో తెలుసా? తండ్రి అయిన ఆయన చేతుల్లో. అందుకనే బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. కీర్తనలో చెప్పిందా లేదా? ఏమని? నీ పేరుని నా అరచేతిలో చెక్కి ఉన్నాను బిడ్డ అంటున్నాడు. వా, ఎవరు మరచినా మరవని. ఈ లోకమే నిన్ను మరిచిందేమో, ఈ లోకమే నిన్ను తిరస్కరించిందేమో, ఈ లోకమే నిన్ను విడనాడిందేమో. కానీ దేవుడు అంటున్నాడు తెలుసా? జీవగ్రంథంలో రాయబడిన నీ పేరు, ఆయన చేతిలో చెక్కబడినటువంటి నీ పేరు ఆశీర్వాదంగా మార్చబడుతుందంట. హల్లెలూయా. నువ్వు వ్యాపారంలో తిరస్కరించబడుతున్నావేమో, దేవుడు అంటాడు ఆ తిరస్కారమే నీకు ఏమైంటుందో తెలుసా? దేవుడంట ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడంట. చాలామందికి కొన్ని అర్థం కాదండి. ఇది దేవునిలో భయభక్తిలో, దేవునిలో ఎదిగేవాడికి, దేవునిలో నిలకడగా ఉన్నవాడికే ఇవి అన్నీ కూడా నువ్వు చూడగలవు. దేవుడు ఒక మాట ఏమని అంటున్నాడో తెలుసా? 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఏం రాస్తున్నాడో తెలుసా? 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 1 Peter chapter 4, 1 పేతురు 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమును నైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. చూడండి ఏమన్నాడు? మనుషుల చేత విసర్జించబడినను. వావ్, ఏమన్నాడు? మనుషుల చేత విసర్జించబడినను. ఈరోజు లైవ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఇక్కడ ఉన్నవారు ఎవరైనా మీరు అనుకోవచ్చు, ఎవ్వరు విసర్జించిన తిరస్కరణ అంటే విసర్జించబడటం, తృణీకారం. నిన్ను ఎంతమంది ఈ లోకంలో విసర్జించినా, పేతురు గారు ఇక్కడ చాలా స్పష్టంగా చేస్తున్నారు. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఏంటంట? దేవుని దృష్టికి ఏర్పరచబడదు. నీవు ఈ లోకంలో తిరస్కారము చేత తిరస్కరించబడ్డావు. నీ కుటుంబంలో విసర్జించబడ్డావు, వ్యాపారంలో విసర్జించబడ్డావు, అందరి దగ్గర విసర్జించబడ్డావు. అనేక మంది నిన్ను వెలవేసి ఉన్నారేమో, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదేమో, ఎవరు నిన్ను చూడటం లేదని నువ్వు అనుకున్నావు. కానీ తిరస్కారమునకు గురి అయిన వాడు ఏంటంట? దేవుడు వాడిని ఏర్పరచుకుంటున్నాడు. God has chosen those who are rejected by this world, but I am choosing that person. I am choosing that person. ఎవరిస్తారండి ఇంత భరోసా మనకి? ఎవరిస్తారు మనకి ఇంత స్టేట్మెంట్? ఇది ఈరోజు దేవుడు అదే అంటున్నాడు. నేను చాలాసార్లు అనుకున్నాను, అయ్యో
నేను సువార్త ప్రకటించబడుతున్నాను కదా, ఎందుకు ఇంత తిరస్కారం మొదలైంది? ఎందుకు ఇంతమంది నన్ను నిందిస్తున్నారు? ఎందుకు ఇంతమంది అవమానిస్తున్నారు, బాధపడుతున్నారు? ఎందుకు ఇంతమంది నాలో అవమానాలకు గురి చేస్తున్నారు అన్నప్పటికీ కూడా, అవమానిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడు? మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు. ఈరోజు నువ్వు ఇక్కడ దైవ సేవకులే కావచ్చు, వ్యాపారవేత్తలే కావచ్చు, చదువుకునేవారే కావచ్చు, నువ్వు ఇతర రంగాల్లో రాణించువాడే ఉండవచ్చు, ఎవరైనా కావచ్చు అండి. ఈరోజు నువ్వు ఏ ఏ పరిస్థితుల్లో, ఏ ఏ స్థితిగతుల్లో, దేని విషయంలో నీవు విసర్జించబడుతున్నావో అంత ఎక్కువగా దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడంట. ఈరోజు చాలా మంది ఈరోజు అంటున్నారు, అయ్యో మొన్న ఒక కుటుంబం వచ్చింది మా దగ్గరికి, వాళ్ళ దాంపత్య జీవితము 10 సంవత్సరాలు ఎంతో గొప్పగా ఉందండి, ఎంతో గొప్పగా ఉన్నది. అబ్బాయి పేరు డేవిడ్. అయ్యా ఇదిగో నేను ఎంతో 13 సంవత్సరాలు అన్యోన్య దాంపత్యంలో ఉన్నానయ్యా. ఏడుస్తున్నాడు. ఇక్కడే సంఘంలోకి వచ్చాడు, భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. కానీ భార్యను అడిగా, ఏమైనా ఇబ్బంది అమ్మా నీ భర్త వల్ల అంటే, లేదండి ఈడంత మంచోడు ఇంకొక లేడు, ఈజ్ వెరీ గుడ్ గాయ్. ఏందమ్మా అంటే, అన్ని డిసిషన్ వాడు ఓన్గా తీసుకోడు, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చెప్పాలి, ఏదైనా వాడు ఓన్ డిసిషన్స్ ఉండవు, అందుకే నేను వాడికి విడాకులు ఇచ్చేస్తున్నా. రేపు విడాకులు అయిపోతాయి అనగా మేమందరము ప్రార్థించాం, కానీ అసలు ఆ జడ్జే రావట్లేదని అనేసరికి 10 రోజులు వాయిదా పడింది. కానీ ఆ బిడ్డ రాత్రి మమ్మల్ని ఏడుస్తున్నాడు. వివాహం కొరకు, వివాహము 13 సంవత్సరాలు దాంపత్య జీవితంలో జీవించి చివరికి విసర్జించబడి ఉన్నాడు, అవమానించబడ్డాడు, నిందించబడుతున్నాడు. నాకు ఇంకా ఎవరు దిక్కు అనగానే ఆ రోజు మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు, నన్ను నిజంగా ఇంతవరకు ఎవరు ఓదార్చలేదండి, నన్ను ఎవరు దగ్గరికి తీయలేదు. దేవుని వాక్యంలో ఇంత గొప్పతనం ఉన్నదా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? దేవుడు నన్ను విడనాడటం లేదు కదా అని చెప్పి ఎక్కి వెక్కి ఏడ్చాడండి. ఫోన్లో ఏడ్చాడు. తర్వాత నేను నా భార్యని విడనాడదలుచుకోలేదయ్యా, నా భార్య నాకు కావాలి, ప్రార్థించండి, ప్రార్థించండి. చూసారా, మనుష్యులు నిన్ను విసర్జించొచ్చేమో, కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకుంటున్నానంటున్నాడు. ఆయన నువ్వు ఎంత ఎక్కువగా విసర్జించబడుతున్నావో ఈ లోకంలో, దేవుడు నిన్ను అంతగా ఏర్పరచుకుంటున్నాడంట. నువ్వు ఏ రంగాల్లో విసర్జించబడ్డావేమో ఇప్పుడు దాకా, కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమన్నాడు? 1 పేతురు 2:4, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచినదనియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై, అమూల్యమును, నువ్వు అమూల్యమైన వాడువంట, సజీవమునై రాయగు, నువ్వు అమూల్యమైన వాడువండి, సజీవం గల రాయి, త్రోసివేయబడిన రాయే ఏదో ఒక రోజు మూల రాయి ఆగుతుందంట. ఈరోజు చాలామంది అనుకుంటారు, అయ్యో నేను వేస్ట్ కానీ పలికిమాని, నేను ఎందుకు ఇలా విసర్జించబడ్డాను, ఎందుకు తిరస్కారమునకు, ఎందుకు నా జీవితం అంతా ఎలాగే ఉంది, నా జీవితం అంతా ఎందుకు ఇలా అయిపోతుంది? కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు ఏర్పరచబడిన వాడే కాదు బిడ్డ, నువ్వు అమూల్యమైన వాడి అంటున్నాడు. నీవు సజీవమైన రాయి బిడ్డ, సజీవమైన రాయి. నువ్వు ఎంత తిరస్కారానికి గురి అవుతున్నావేమో, దేవుడు అంట నిన్ను అంత ఏర్పరచుకుంటాడు, అంత అమూల్యమైన వాడిగా. నువ్వు సజీవమైన రాయి అంట, జీవం లేని వాడివి కాదు. నీవు మరణము అనుకుంటున్నావు, నువ్వు తిరస్కరించబడితే నువ్వు మరణాన్ని వెతుకుతున్నావేమో. ఈరోజు ఎంతమంది నా జీవితం అంతా కోల్పోయి నువ్వు మరణాన్ని వెతుకుతున్నావేమో.
దేవుడు అంటున్నాడు, నేను సజీవమైన వాడిని, నువ్వు సజీవమైన వాడివి బిడ్డ అంటున్నాడు. ఈరోజు తిరస్కారానికి గురి అయిన వాళ్ళు చాలామంది చనిపోవాలనో సూసైడ్ చేసుకోవాలనో అది ఇదని చాలామంది అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు అమూల్యమైన వాడివి, ప్రత్యేకమైన వాడివి, నువ్వు జీవము కలిగిన రాయువు బిడ్డ. నా దగ్గరకు వచ్చావు కదా, ఇంకా తిరస్కరించబడిన వాడు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ప్రభువునొద్దకు అంట. తిరస్కరించబడిన వాడు ఎక్కడికి రావాలి? దేవాలయము, మందిరానికి రావాలి. తిరస్కరించబడిన వాడు ఎక్కడికి రావాలి? పరిగెత్తుకుంటా దేవుని హత్తుకో అంటున్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు ప్రతి బిడ్డని విడిపించడమే కాదు, దేవుడు అనేక మందిని అన్నిట్లో నుంచి దేవుడు తప్పించనే ఉన్నాడండి. దేవుడు ప్రతి బిడ్డను ప్రేమిస్తున్నాడు. అందుకనే కీర్తన గ్రంథం 118:28 వచనంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. చదువుదాం. కీర్తన గ్రంథం 118:22లో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు అండి. కీర్తన గ్రంథం 118:22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టువారు నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అయ్యను. ఈరోజు తిరస్కరించబడిన వారు ఆ ఇంటికి మూలరాయి అయిపోతాడేమో ఏదో ఒక రోజు. మరి ఆ బిజినెస్లో, ఆ చదువులో, అన్ని రంగాలలో, వివిధమైన వాటిల్లో నువ్వు మూలరాయి కావచ్చేమో ఈరోజు. ఎందుకంటే నువ్వు అమూల్యమైన వాడివి, సజీవమైన రాయి కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చావు బిడ్డ, నిన్ను మూలరాయిగా చేస్తానంటున్నాడు. నీవు ఆ ఇంటికి పునాదికి మూలమైపోతావు ఏదో ఒక రోజు. చాలా మంది అయ్యో నేను ఎలా ఆ మూలరాయి అవుతాను, మూలరాయి అయిపోతాను. కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ మా. అందుకనే దేవుడు ఈరోజు ఏమన్నాడు తెలుసా? The stone which is the builders refused to become the head of stone of the corner. Music background. దేవుని అడగండి ఈరోజు దేవుని అడగండి బిడ్డ. ఈరోజు నువ్వు మూలరాయివి. ఈరోజు ఒక పునాదికి మూలరాయి కాబోతున్నావు, ఒక కుటుంబానికి మూలరాయి కాబోతున్నావు, ఒక సంఘానికి నువ్వు మూలరాయి కాబోతున్నావేమో, ఒక వ్యాపారమునకు నువ్వు మూలరాయి కాబోతున్నావేమో, ఒక ఇన్స్టిట్యూషన్కి నువ్వు మూలరాయి కాబోతున్నావేమో, లేకపోతే ఒక సమాజానికి నువ్వు మూలరాయి కాబోతున్నావేమో, ఒక పొలిటికల్ పార్టీకి నువ్వు మూలరాయి కాబోతున్నావేమో, లేకపోతే వివిధ రంగాలలో నువ్వు మూలరాయి కాబోతున్నావో బిడ్డ. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఏమనుకున్నారో తెలుసా? నేనెలా అవుతానండి మూలరాయి, నేనెలా ఇదైతాను అనుకున్నావు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ పేరు తిరస్కారమునకు గురి అయిన వాడు, those who are rejection, their names should be written in the book of life. The book of life. And secondly, he is writing in his palm of hands. దేవుడు అంట, you are very precious sight of God. Sight of God, you are very precious. నీవు సజీవునికి సజీవులుగా ఉన్న పిలుచుకున్న దేవుడు బిడ్డ. నిన్ను దేవుడు సజీవుల్లో ఒక సజీవునిగా ఉంచటమే ఆయన ప్రణాళిక. సజీవుల్లో సజీవుడు అంటే ఏంటో తెలుసా? ఎంతోమంది నిన్ను నిందించిన వారు, నిన్ను కష్టపెట్టిన వారు, దుఃఖపెట్టిన వారు, అవమానించిన వారు, నిన్ను దూషించిన వారు, ద్వేషించిన వారు, ఈర్షించిన వారు, పగ కలిగిన వారు, ఏదొక రోజు వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను తల ఎత్తుకునేవాడిగా ఆ సంఘానికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను తలరాయిగా పెట్టబోతున్నాడు బిడ్డ, తలరాయిగా పెట్టబోతున్నాడు. ఈరోజు ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎంతమంది వీక్షిస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? తృణీకారమునకు గురి అయిన నీవు అన్నిటిలో నిన్ను తలగా దేవుడు నియమించబోతున్నాడు.
దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఆ ఇంటికి తలగా రాయిగా ఉంచబోతున్నాడు, అమూల్యమైన వాడిగా ఉంచబోతున్నాడు, సజీవమైన రాయిగా ఉంచబోతున్నాడు. ఎందుకు? ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా బిడ్డ నువ్వు వదిలిపెట్టలేదు బిడ్డ. దేవుడు అంటున్నాడు ఈరోజు, నా జీవితంలో అనేకమైన సార్లు ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వాటిగా వెళ్ళినప్పటికీ దేవుడు ఎక్కడ కూడా నన్ను వదిలిపెట్టలేదండి. నేను ఏ మనుషుని వైపు చూడలేదు, ఏ వ్యక్తి వైపు చూడలేదు. కానీ అందరి దగ్గరికి వెళ్తూ, అందరితో సమన్వయంగా ఉంటూ, ఎంత కష్టాలు వచ్చినా ప్రేమ చూపిస్తూ, దేవుని ప్రేమను వెల్లడిపరుస్తూ ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాను. అందుకనే దేవుడు అంటున్నాడు, సజీవుల్లో నువ్వు సజీవుడు బిడ్డ. నువ్వెందుకు తిరస్కారమునకు గురి అయినని చెప్పేసి దుఃఖము, బాధ, బాధ ఆ నొప్పితోనూ ఆ చేదుతో ఎందుకుంటున్నావు? కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ బాధలన్నిటినీ తీర్చువాడు నేనే బిడ్డ. ఈరోజు నిన్నన్నిటికీ సమకూర్చువాడు నేనే బిడ్డ. నీకెందుకు ఈ బాధ? అందుకనే దేవుడు అంటున్నాడు, యోసేపు జీవితంలో ఆయన కలలు కనువాడు, దీర్ఘదర్శి అయిన వాడు యోసేపు. కానీ వాళ్ళ అన్నల చేత తిరస్కరించబడిన వాడు యోసేపు. ఈ యోసేపు కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళాడు. చంపేద్దాం అనుకున్నాడు, తర్వాత గుంతలో వేస్తారు, తర్వాత మరి అమ్మి వేయబడ్డాడు, తర్వాత మరి పోతీఫెర ఇంట్లో మంచి సేవకుడిగా ఉన్నాడు. కానీ నిందలు వేయబడ్డాయి, తర్వాత జైల్లో ఉన్నాడు. 18 సంవత్సరాలు గాఢంధకారమైన లోతైనటువంటి ఆ జైల్లో సంఖ్యలు వేసి భారము కలిగిన వాడిగా ఉన్నాడు. తిరస్కరించబడ్డాడు. అయినప్పటికీ కూడా ఆ తిరస్కారము ఏదొక రోజు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా అవుతాను. ఎందుకంటే నువ్వు తిరస్కరించబడితే నువ్వు మరణాన్ని చూస్తున్నావు, సావును చూస్తున్నావు. నువ్వు తిరస్కారానికి గురి అయినప్పుడు నువ్వు అనేకమైన వాటి గుండెగా నువ్వు వెళ్తున్నావు బిడ్డ. ఏమో తిరస్కరించబడిన వాడు ప్రధానమంత్రి ఏంది, మంత్రి ఏంది, ఎమ్మెల్యే ఏంది, ఏ దానికైనా గొప్పవాడిగా దేవుడు నేను చేయబోతున్నాడు. ఈ భారతదేశానికే ఒక గొప్ప వ్యాపార వ్యక్తిగా నేను ఉంచబోతున్నాడేమో. తిరస్కరించబడిన వాడు మూలరాయి అయితే ఆ భారతదేశంలోనే ఒక పార్టీకే నువ్వు మూలరాయిగా ఉండబోతున్నావేమో, ఎవరికి తెలుసు? తిరస్కరించబడిన యోసేపు ఏం చేయబడ్డాడంట? ఐగుప్తు దేశానికే ప్రధానిగా చేశాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు తిరస్కరించబడిన వాడు కాకపోతే ఎక్కడుండేవాడు యోసేపు? మరి బిడ్డ, ఈరోజు నువ్వు అనుకుంటావేమో, నా పని అయిపోయింది, ఇంకా ఏమీ లేదు. యోసేపు కూడా అనుకోలేదు. ఆ జైల్లో బాధలో లేడు, దుఃఖములో లేడు. నేను చూసిన దర్శనములను బట్టి, నాకిచ్చిన వాక్యమును బట్టి, నాకిచ్చిన దాన్ని బట్టి ఏదొక రోజు ఆ పానీయములు అందించేవాడితో అంటాడు, అయ్యా నువ్వు విడిపించబడతావు, నువ్వు వెళ్ళి ఒక రోజు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. దేవుడు అంటున్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను బిడ్డ. ఆ వ్యక్తి ఆ పానీయములు అందించేవాడు ఆడికి వెళ్ళాడు. కానీ రాజు దగ్గర ఉండి అన్ని మర్చిపోలేదు. ఆ రాజు దగ్గర ఉండి ఆయన మళ్ళీ పనుల పడి మర్చిపోలేదు. ఎలాగా యోసేపుకి మార్గాన్ని తెరవాలని చూశాడండి. అవకాశం వచ్చింది. రాజా, నీ కలలకు భావములు చెప్పువాడు, యెహోవా ఆత్మను కలిగిన వాడు ఒకడున్నాడు. యోసేపు జైల్లో ఉన్నాడని దేవుణ్ణి వదిలేశాడా? యోసేపు జైల్లో ఉన్నాడని మర్చిపోయాడా దేవుణ్ణి? యోసేపు మరి అవమానించబడతాడు, కొట్టబడుతున్నాడు, మర్చిపోయాడా? లేదే. యోసేపుకి ఎంత తిరస్కారం వచ్చిందో. How much Joseph is rejected, that much God has raised for the Egyptians. When the day came, but he became a prime minister of Egyptians. How God blessed. అయ్యో, నాలో తిరస్కారం మొదలైంది. నన్ను వీళ్ళు బాధ పెడుతున్నారు, వాళ్ళు బాధ పెడుతున్నారు, వీళ్ళు దుఃఖ పెడుతున్నారు, ఈ శ్రమ పెడుతున్నారని కృంగిపోవాల్సిన అవసరం లేదు.
రిజెక్షన్ ఈజ్ ఏ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. రిజెక్షన్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ ఫర్ యూ. తిరస్కరణ ఒక ఆశీర్వాదము ఉంటుంది తెలుసా. వాట్ ఏ గాడ్ ఇస్ లవింగ్. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఈరోజు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. ఈరోజు నా జీవితంలో నేను ఏదైతే మర్చిపోయానో, నా జీవితంలో ఏదైతే రిజెక్ట్ చేయబడ్డానో ఎక్కువగా, దేవుడు అంటున్నాడు ఇందాక పేతురులో చదివినట్టుగా, ఏంటండి, ఎంతమంది నిన్ను విసర్జించినా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంట, ఆయన ఎన్నుకుంటున్నాడంట. ఏర్పరచబడ్డావు బిడ్డ, నువ్వు తిరస్కారానికే ఏర్పరచబడ్డావు. కానీ నువ్వు అమూల్యమైన వాడివి, నువ్వు శ్రేష్టమైన వాడివి, నువ్వు సజీవమైన వాడివి. అందుకే నా దగ్గర ఉన్నావు కదా అంటున్నాడు. సజీవుల్లో సజీవుడివి నువ్వు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈరోజు. డోంట్ లుక్ ఎట్ యువర్ రిజెక్షన్, లుక్ ఎట్ గాడ్. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత తిరస్కారమును గురి అవుతావో అంత ధన్యుడు అంటావు నువ్వు ఈరోజు. హౌ మచ్ యు ఆర్ రిజెక్టెడ్ బై పీపుల్, దట్ మచ్ యు విల్ బికమ్ ఏ బ్లెస్డ్ పర్సన్. దట్ బికమ్ ఏ బ్లెస్డ్ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. హౌ గాడ్ ఇస్ లవింగ్ యు రైట్ నౌ. కీర్తన గ్రంథం 27:10 Psalm 27 verses 10 says, it is written very clear. Hallelujah, hallelujah. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును, చేరదీయును, చేరదీయును. నా తల్లిదండ్రులు నన్ను విడవని పర్వాలేదు, నా బంధువులు విడని పర్వాలేదు, నా భర్త విడవని పర్వాలేదు, భార్య విడవని, పిల్లలు విడవని, ఎవరైనా విడవని. తిరస్కరించబడిన వాడు, ఏర్పరచబడిన వాడు, అమూల్యమైన వాడు, సజీవం కలిగిన వాడు నా దగ్గరకు వచ్చి ఉన్నా కదా, నీ పేరు నేను చెక్కుకొని ఉన్నాను, నా అరచేతిలో నేను చెక్కుకున్నాను బిడ్డ, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నా? I wrote your name in my hand. Every day is looking your name. One day you will become a familiar person in this world. You will become a familiar. That's why the Jesus, that's why the Joseph, he became a very familiar person when the day came. ఆయన ఒక రోజు వచ్చినప్పుడు ఎంతో గొప్పవాడిగా అయ్యాడండి యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఈరోజు, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వచ్చినా నన్ను విడవద్దు అంటున్నాడు. లార్డ్, టుడే ఆన్వర్డ్స్ నా జీవిత కాలమంతా, నా జీవితం అంతా నన్ను బహు గొప్పవానిగా చేస్తావని నేను నమ్ముతున్నానయ్యా. యోసేపు వలె, దానియేలు వలె, పేతురు వలె అయ్యా, అదే విధంగా నువ్వు కూడా తిరస్కరించబడ్డావు కదా. ఈ లోకానికి రక్షకుడు అయినావు, ఈ లోకానికి గొప్ప దేవుడు అయినావు, ఈ లోకానికే సర్వ సృష్టికర్త కదా నాన్న. ఈరోజు నన్ను కూడా అలాగే ఆశీర్వదించు బిడ్డ. నీ నిందలు, అవమానాలు దేవుడు తీసివేస్తున్నాడు ఈ అభిషేకం ద్వారా. నీ ఏడ్పును దేవుడు తీసివేస్తున్నాడు. నీ దుఃఖము కన్నిటిని దేవుడు ఆనంద పుష్పితాలుగా చేస్తున్నాడు. నీ మరణాన్ని జీవంగా చేయబోతున్నాడు. నీ యొక్క కరువు, దరిద్రము, కటిక పేదరికమును దేవుడు ఆశీర్వాదాలుగా దేవుడు మార్చును గాక. దేవా, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు, ఈ లైవ్లో సువార్త వింటున్న వారు, ఈ లైవ్లో పాల్గొన్న వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించు, వారి కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా. నా కుటుంబం లేపబడాలి, నా కుటుంబము లేపబడాలి. ఈ రోజు నుంచి నేను గొప్ప సాక్షిగా ఉంటానయ్యా. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని అడ్డంకు వచ్చినా, ఈ లోకంలో నన్ను తిరస్కరించిన ఎవరు నన్ను నిందించినా నువ్వు నన్ను తిరస్కరించవు. నువ్వు ఒక్కడివే నన్ను ఆదరించేవాడివి, నువ్వు ఒక్కడివే నన్ను ప్రేమించిన వాడివి, నువ్వు ఒక్కడివే నన్ను చూచువాడివి నాయనా. దేవా, ఈరోజు అన్నిటిలో నుంచి నన్ను తప్పించిన ఆయన, ఇక్కడి నుంచి నా జీవితాన్ని మార్చివేస్తున్న గొప్ప దేవుడు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఈరోజు ఈ బిడ్డలున్న, ఇక్కడున్న వారిని, ఫేస్బుక్లో ఉన్నవారిని, లైవ్లో ఉన్నవారిని, ప్రతి ఒక్కరిని నీ నామములో అందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపాని, వాత్సల్యత, అనుగ్రహంతో నింపమని నజరేయునగు యేసుని నామములో వేడుకుంటూ ప్రార్థించున్నాము తండ్రి. అందరూ ఏడ్సాలి ఆమేన్ చెప్దాం. ఆమేన్, 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 ఆమేన్,
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.